స్వామి చేసిన సంశనం షట్శాస్త్ర శరణమయ్యప్ప. మనలో ఇంట్లో కానీ బయట కానీ మన శరీరంలో కానీ ఎక్కడైనా నకారాత్మక శక్తి కానీ దుష్టగ్రహ ప్రాబ్లం కానీ ఎవరేమైనా చెడు ప్రయోగం చేసినా, చెడు దృష్టితోటి మనల్ని ఇబ్బంది పెట్టినా, చెడుకు సంబంధించిన జరిగిన నకారాత్మక శక్తులతోటి మనం బయటికి వెళ్ళి తిరిగి వస్తుంది దారి పొంటి నకారాత్మక శక్తులు మన ఎంబడి వచ్చినా, ఇంట్లో వచ్చి చేరినా అవన్నీ కూడా ఈజీగా వెళ్ళిపోయి ఒక చిన్న రెమెడీ చెప్తాను, చేయండి. ఏదైనా ఆ నకారాత్మక శక్తులతో మనకి ఎన్నో అనారోగ్య ప్రాబ్లం రావడం, డబ్బుకు సంబంధించిన ప్రాబ్లం రావడం, ఆరోగ్యరీత్యా ఇబ్బంది రావడం, అండ్ బంధువర్గాల్లో కుట్లాటలు రావడం, అంటే ఏదైనా మన పనులు ఏవి కూడా సాఫీగా సాగకుండా ఉద్యోగపరంగా కానీ వ్యాపారం పరంగా కానీ ఏదో డిస్టర్బ్ వచ్చి మనల్ని ఆపేస్తుంటామట. ధనపరంగా నిండికి వెళ్ళకుండా, డబ్బులు అసలు నిలవకుండా, ఒక డబ్బు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం అనుకో, నకారాత్మక శక్తులు ఇంట్లో నిజమైతే ఏదో మన అదృష్టం బాగుండి ఎంతో డబ్బు వచ్చేసింది, ఇంట్లో పెట్టేసినాం. ఆ డబ్బు వచ్చి 24 గంటల్లో మొత్తం స్వాహా అయిపోతుంది. ఎందుకు ఖర్చు పెట్టామో మనకి ఇది లేకుండా అయిపోతుంది. ఏదో వస్తువు కొనుక్కున్నామని తెచ్చిపెట్టుకున్న డబ్బు ఇంకో దానికి ఖర్చు అయిపోతుంది. ఆ వస్తువు ఉండదు, డబ్బు ఉండదు. అలాంటి కొన్ని నకారాత్మక శక్తులు జరుగుతుంటుంది. తర్వాత మనకు అనారోగ్యం ఎంత ప్రాబ్లం వచ్చినా ఆరోగ్యంగా ఉండం, ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, మన ఇంట్లో కొంతమందికి ఉద్యోగాలు రాకుండా ఆగడం నకారాత్మక శక్తులు, పెళ్ళిళ్ళు కాకుండా ఆగడం, ఎవరైనా మనకు సంబంధించిన బంధువులు ఎవరైనా మన అంటే ఇష్టంగా ఉండి ఇష్టం లేని వాళ్ళు నకారాత్మక శక్తులతో మన ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ మన ఇంట్లో వచ్చినా కూడా మనం చిన్న రెమెడీస్ తోటి మనం చేద్దాం. సరే, మనమైతే చెప్తాను చిన్నగా. మనమైతే ఇంట్లో అన్ని ధూపాలు వేస్తుంటాం, ధూపం అనేది వేస్తుంటాం, పొగ వేస్తుంటాం. అదేవిధంగా నేను ఒక ఆకు చెప్తాను. ఆకు పౌడర్ చేసుకొని ఏ ఆకుతోటి పౌడర్ చేసుకొని మీరు ఇంట్లో ధూపం వేసుకుని, ఎంత పెద్ద నకారాత్మక శక్తులైనా సరే, ఎంత పెద్ద దుష్టగ్రహ ప్రాబ్లం అయినా, భూత పేద పిచాచ శాకిని డాకిని 5 ఉన్నాడు, గజకర్ణ గోకర్ణ టంకు టమారాలు ఏవి ఉన్నాడు అన్నీ పారిపోతాయి అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, నేను చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి భూతాంకుశ ఆకు అంటారు. అంటే ఇది నేను తెచ్చి ఎండబెట్టి మీకు చూపిస్తున్నాను అన్నమాట. భూతాంకుశ ఆకు అంటారు. దీన్ని భూతాంకుశ ఆకు అంటారు. ఈ భూతాంకుశ ఆకు వచ్చేసి మనము ఎంత తెచ్చేసుకొని దీన్ని ఆదివారం రోజు ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మనం ఏ రోజు తెచ్చుకున్న పర్లేదు, అక్కడ షాపులలో దొరికిపోతుంది. ఆదివారం అంటే ఎప్పుడు తెచ్చినా పర్లేదు, కాకపోతే ఆదివారం రోజు వేయాలి. ఇది ఆకు మొత్తం పౌడర్గా చేయడమో లేకపోతే డైరెక్ట్ అలా వేసినా మనకు ధూపం వస్తుంది. దీని ఏంటంటే, ఈ ధూపం వేసినప్పుడు ఆవు పిడుకు ఉంటుంది కదా, ఆవు పిడక ద్వారా ఉన్న ఇంగ్లం, అంటే ఆవు పిడకతో తయారైన నిప్పు మాత్రమే వాడాలి దీనికి. ఆవు పిడకతో తయారైన ఆ నిప్పు మీద ఆ నిప్పు మీద ఇది వేస్తే అందులోకి వెళ్ళి ధూపం అనేది ఇంట్లో అన్ని విధాలుగా మూల తిప్పండి. మీ బాత్రూంలో అన్నిట్లో జస్ట్లో మీరు ఇంట్లో బెడ్రూమ్లో వేసేటప్పుడు బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయండి, కొంచెం పొగ అందులోకి వెళ్తుంది. మొత్తం అన్ని మూలలు మన ఇంట్లో చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఈ పొగ పట్టడం వల్ల వాళ్ళ మీద ఉన్న దుష్టగ్రహాలు పోతాయి, ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు పోతాయి. ఎవరైనా ప్రయోగం ద్వారా మనకు అయిష్టం వల్ల మనమంటే ఇష్టం లేని వాళ్ళ నకారాత్మక శక్తులు ఇబ్బంది పెట్టినా కూడా అవన్నీ వెళ్ళిపోతాయి. ఇలా ప్రతి ఆదివారం సాయంత్రం సంధ్యా సమయంలో వేయండి. అంటే వారంలో 4 సార్లు వేయచ్చు. ఆదివారం వేయండి, మంగళవారం వేయండి, గురువారం వేయండి, మనకు ఏదైనా అమావాస్య పుణ్యం వచ్చిన రోజు కూడా వేయండి. ఇలా వేస్తే ఏంటంటే మన ఇంట్లో నకారాత్మక శక్తులను వెళ్ళిపోతుంటే మనకు బాగుంటుంది. ఇంకోటి, ఇది అవసరమైతే మన బిజినెస్ ప్రాంతాలలో షట్టర్స్ ఇటు బిజినెస్ చేసే ఉంటుంది కదా, ఎందుకంటే బిజినెస్ షాపు షట్టర్లు ఏ బిజినెస్ చేస్తామో ఆడ ఇంకా ఎక్కువ నకారాత్మక శక్తులు వస్తుంది. అంటే చాలామంది వచ్చేస్తుంటారు కదా, నెగిటివ్ ఫోర్స్ మొత్తం నిండిపోతుంది. ఆ షాప్లో అయితే ప్రతిరోజు వేయండి. షాపులలో ప్రతిరోజు చేస్తే సంధ్యా సమయంలో మీకు శుభదాయకంగా ఉంటుంది. ఆ నకారాత్మక శక్తులు పోయినట్టు అన్ని విధాలు శుభంగా ఉన్నట్టు. ఇప్పుడు చూడండి, మన కాలికి ముళ్ళు కుంటుకుంటే నడుస్తాం కదా, ఆ ముళ్ళు తీసేస్తే ప్రశాంతంగా వస్తుంది. అందునుంచి అలాంటి నకారాత్మక శక్తులు దుష్టగ్రహ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ ధూపం వేయడం వల్ల ఆ నకారాత్మక శక్తులు కానీ అవి కానీ తొందరగా వెళ్ళిపోతాయి, మనం ప్రశాంతంగా అవుతాం అన్నమాట. మీకేమైనా రెమెడీస్ పరంగా ఇంకేమైనా కావాలనుకుంటే నంబర్ స్క్రోలింగ్ అవుతుంది. మీ జాతక రీత్యా ఇది కూడా మేము కేరళ పద్ధతిలో జ్యోతిష్యం చూస్తాం. అంటే ఏదైనా పంచతత్వాలతో మనం చూస్తాం కాబట్టి ఆ పంచతత్వాలకు సంబంధించిన జ్యోతిష్యంగా చూడాలనుకుంటే నా నంబర్ స్క్రోలింగ్ అవుతుంది. వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ నన్ను కలవచ్చు. మీరు ఏది ఉన్న ప్రశ్న ద్వారా కూడా మీకు సమాధానం ఇస్తామన్నమాట. స్వామి శరణమయ్యప్ప, షట్శాస్త్ర శరణమయ్యప్ప.